ఈరోజు పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా వెనకాల చూస్తే, మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా, మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే 400 ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది. పంట దేనికి పనికి రాకుండా పోయింది. ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్ లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. 80 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మంది మాత్రమే, అది కూడా 14.5 lakhs మ్యాండేటరీగా రుణాలున్నాయి కాబట్టి కడుతున్నారు. మ్యాండేటరీగా కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం 6 లక్షల మంది మాత్రమే. అంటే 80 లక్షల మంది రైతులుంటే వాలంటరీగా కట్టే రైతులు 6 లక్షల మంది, కనీసం 10% కూడా కట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్తోమత లేదు కాబట్టి. రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు. రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. ఈ బీమాని పేడ్ ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తయారు చేయాలని చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి 80 లక్షల మంది రైతులందరికీ కూడా ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మాకు ఇప్పటి వరకు అయితే దాని మీద అంచనా రాలేదన్నా, బట్ ఫర్ ష్యూర్ చంద్రబాబు గారే చెప్తున్నారు 515 కోట్ల రూపాయలు ఆక్వా నష్టం జరిగిందని. సో వాస్తవానికి వచ్చేసరికి అందుకు కనీసం 3 ఎక్కువ ఉంటది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు ప్రతిదీ కూడా మళ్ళీ సర్వే చేపించాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆ సర్వేలు, రైతుల్ని ఆదుకునేటట్టు ఉండాలి ఆ సర్వేలు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఇది సీరియస్ గా తీసుకోవాలి. నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారు ప్రాణ నష్టం కలగకుండా కష్టపడినట్టున్నారు, చాలా మంచిది. కానీ ఈ తుఫాన్ వల్ల మిగతా నష్టాలు, ఆస్తి నష్టం అయితేనేమి, పంట నష్టం అయితేనేమి, పశువు నష్టం అయితేనేమి, ఇట్లా ఆక్వా నష్టం అయితేనేమి, చాలా రకాలుగా నష్టపోయారు. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు పరిహారం కింద చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవసరం ఉంది. ఎక్కడైతే కౌలుకి ఇచ్చారో నష్టపరిహారం కూడా కౌలు రైతులకు రావడమే భావ్యం. నిజంగానే కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో చాలా మంది 90% కౌలు రైతులుగానే ఉన్నారు. కౌలు రైతులు నష్టపోకుండా నష్టపరిహారం వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది.